ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, సంఘ క్రమము బహుశా ఇది 6వ భాగం కావచ్చు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. సంఘము యొక్క పునాది, సంఘము యొక్క ప్రారంభం, కొనసాగింపు దైవచిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్లుగా ఉండి కొనసాగినట్లయితే ఆ సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, చాలా గొప్పగాను ఉంటుంది. అందులో భాగంగా మనము గమనిస్తూ వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, సంఘము బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించగలగాలి, దేవుని ఆలయముకు శ్రేష్టమైనటువంటి రాళ్ళముగా కట్టబడాలి. ఎన్ని విషయాలు? 6 విషయాలు చెప్పుకున్నాం. మళ్ళీ రిపీట్ చేద్దాం. బోధలో ఉండాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవునిని సంపూర్ణంగా ప్రేమించాలి, దేవుని ఆలయములో శ్రేష్టమైన రాళ్ళముగా చేర్చబడాలి లేదా కట్టబడాలి. ఇది ప్రతి వ్యక్తి తనను తాను పరీక్షించుకుంటూ, నేను అలాగునే ఉన్నానా అనేటువంటి విషయాన్ని గమనించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, మనల్ని మనము ఏకాంతములో నేనేమై ఉన్నాను? బోధలో ఉన్నానా? ఎవరితో సహవాసం చేస్తున్నాను? రొట్టె విరుస్తున్నానా? ప్రార్థనలో ఉంటున్నానా? నిజంగా నా పూర్ణ హృదయంతో, ఆత్మతోటి, మనసుతోటి నేను దేవుణ్ణి ప్రేమించగలుగుచున్నానా? దేవుని మందిరములో ఒక శ్రేష్టమైనటువంటి రాయినిగా నేను కట్టబడుచున్నానా? దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము అంటే అది దేవుని నివాసము అని, దేవుని విశ్రమ స్థలము అని, దేవుని సన్నిధి అని. దేవుడంటే అత్యంత పరిశుద్ధుడు, మహిమ కలిగినటువంటి వాడు, ఉన్నవాడు, సమస్తము అని అనడం కంటే అనంతమైనటువంటి శక్తిమంతుడు, అనంతమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు, శ్రేష్ఠుడు, శ్రీమంతుడు, మహా గొప్పవాడైనటువంటి ఆయన మీరు రాళ్ళుగా కట్టబడితే, మీరు రాళ్ళుగా గోడవలే కట్టబడితే అందులో
నేను ఉంటాను అని మనసు విప్పి మనతో మాట్లాడుకున్నటువంటి దేవుడు. అలాంటి దేవుడికి తగినట్లుగా మనలో ఆ శ్రేష్టత్వము ఉన్నదా అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఒంటి మీద ధరించుకునేటువంటి వస్త్రం బాగుందా అని మనం చూసుకుంటూ ఉంటాం. అలాగే ఒంటి మీద ధరించుకునేటువంటి కాస్ట్యూమ్స్ బాగున్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాం. ఆభరణాలు బాగున్నవా లేవా అని చూసుకుంటూ ఉంటాం. ఇంటిలోని వాడుకునేటువంటి పాత్రలు తెల్లగా దగదగా మెరిసిపోవాలని చూస్తూ ఉంటాం. ఇంటి గోడలు మంచి పెయింట్తో నిగనిగలాడాలని భావిస్తూ ఉంటాం. ఇలా అన్ని విషయాల్లో చాలా శ్రేష్టంగా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి, చాలా మెరుగుగా ఉండాలి అని భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు నివాసము ఉంటానని చెబుతున్నటువంటి దేవాలయము అనేటువంటి సంఘములో రాయిగా కట్టబడుచున్నటువంటి నేను శ్రేష్టమైనటువంటి వాడనేనా, శ్రేష్టమైనటువంటి దాననేనా అనేటువంటి ఈ విషయంలో మాత్రము ఎందుకో కొంత అశ్రద్ధ వహిస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఉండే ఇంటిలో వర్షం వచ్చినప్పుడు ఇలా నీళ్లు కారిపోయి గోడంతా తడిసిపోయి చెమ్మ చేరి అది బూజు పట్టి పాకురు పట్టి ఒకలాంటి బ్యాడ్ వాసన ప్రారంభమై అది అనారోగ్యములకు దారితీసేటువంటిదిగా ఉండి కంపు కొడుతున్నటువంటి ఆ ఇంటిలో ఇంపుగా మనం ఉండాలి అనంటే ఉండలేం కదా. అది మనం అర్థం చేసుకోగలిగితే కంపు కొట్టే హృదయాలు కలిగినటువంటి రాళ్ళుగా చేర్చబడినటువంటి ఆ ఇంటిలో దేవుడు ఉండాలి అనంటే ఉండగలడా? ఉండాలని మనం కోరుకోవటం అనేటువంటిది భావ్యమా? కాదు కదా. మనము శ్రేష్టమైనటువంటి రాళ్ళముగా పేర్చబడాలి. ఇకపోతే చివరి ఆదివారం మనం ధ్యానించినటువంటి విషయము, తలగా ఉన్నటువంటి యేసు యొక్క శరీరములో మనమందరము అవయవాలము. కళ్ళొకరైతే చెవులొకరు, చెవులొకరైతే నోరొకరు, నోరొకరైతే చేతులొకరు, చేతులొకరైతే పాదములు, కాళ్ళు ఒకరు. ఇందులో ఒకటి గొప్పది, ఒకటి హీనమైనది అని చెప్పటానికి లేదు. ఒకటి అందమైనది, మరొకటి అందవిహీనమైనటువంటిది అని చెప్పటానికి వీలు లేదు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, అందము లేనిది అని అనుకున్నటువంటి దానికే నేను అందాన్ని కలుగచేస్తాను, సుందరాన్ని కలుగచేస్తాను అని అంటున్నాడు. అలాగే ఘనహీనమైనది అని భావించబడినటువంటి దానికే ఎక్కువ ఘనతను నేను కలగజేస్తాను అని అంటున్నాడు. అంటే దేవుడు ఆ మాట అంటున్నాడు అనంటే ఆ మాట మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు బాగా మనం ఎరిగినటువంటి మాట కదా, తనను తాను తగ్గించుకున్నటువంటి వాడిని హెచ్చిస్తాను. సింపుల్ కదా. అలాగే ఈ శరీరములోని అవయవము ఇది చిన్నది, ఇది అల్పమైనది అని నువ్వు అనుకుంటే, మనం అనుకుంటే, దేవుడు దాన్ని ఏం చేస్తాడట? ఘనమైనటువంటి దానినిగా చేస్తాను, దాన్నే విలువైనటువంటి దానినిగా చేస్తాను అని అన్నాడు. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాడు అని అనగా, నీ విశ్వాస పరిమాణము చొప్పున, దేని చొప్పున? నీ విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు
తన అవసరాన్ని బట్టి, తన అవసరము అనంటే ఈ సంఘ అవసరాన్ని బట్టి మనకు కొన్ని వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ వరాలు పలు విధములైనటువంటివి. అందులో నాకు ఇవ్వబడినటువంటి వరం ఇక్కడ అవసరం గనుక నాకు ఇచ్చాడు, నేను వాడాలి అని అనుకోవాలి తప్ప నేను ఫలాని వరం అయితే వాడబడతా, ఈ వరం అయితే ఎందుకు నాకు ఇష్టం లేదు, నేను వాడబడా అని అంటే దేవుని నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నావు అని దాని అర్థం, ధిక్కరిస్తున్నావు అని దాని అర్థం, తప్పు పడుతున్నావు అని దాని అర్థం. దేవుని అధికారాన్ని నీవు ఏం చేస్తున్నావు? దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నావు, నువ్వు లోబడటం లేదు అని దాని అర్థం. ప్రియులారా, గనుక మనకు ఏ తలాంత్ అయితే ఉంటుందో, ఏ వరమైతే ఉంటుందో, ఇప్పుడు కొందరు ఊడిచి తుడిచారంటేనండి ఇంకా మళ్ళా సాపలు కుర్చీలు వేసుకోవాలనిపించదు, అంత శుభ్రంగా తుడుస్తారు. ఏమండి, అందరికీ అంత నైపుణ్యం ఉండదు, మరి అంత నైపుణ్యం ఉండదు, అంత ఓపిక ఉండదు, అంత ఒళ్ళు వంచరు కదా. ఊడ్చుకునేది ఎందుకు, తుడుచుకునేది ఎందుకు? నువ్వు ఉండేందుకే కదా. నీ ఉండేటువంటి నీ ఇల్లు నీకు ఎంత బాగుండాలి. అలా సంఘములో పలు విధములైనటువంటి పరిచర్యలు ఉంటాయి. ఊడ్చి తూడ్చటం మొదలుకొని వాక్యోపదేశం చేసేంతవరకు, సంఘ పరిపాలన చేసేంతవరకు, ఇన్ని పరిచర్యలలో మనకు ఒక వరం ఇస్తాడు. అది బాగా వాడితే రెండవది ఇస్తాడు, మూడవది ఇస్తాడు. కొందరికి ఒకటి ఉంటుంది, ఇంకొందరికి మల్టిపుల్గా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఇచ్చాడా 4 ఇచ్చాడా అనేది కాదు. నిజంగా చెప్పాలి అని అంటే నాకు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది. ఇచ్చినటువంటి దానికి నేను ఎక్కువ న్యాయం చేయాలి. ఇప్పుడు 10 పనులు పెట్టుకొని ఏది పూర్తి చేయకపోతే ఏ వరం ఉండేం లాభం కదా. అంటే ఇప్పుడు మోషే గారు అయ్యా ఇంకెవరినైనా పెట్టు అని అంటే ఆ మోషే గారి మనస్తత్వాన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? దొంగ అంటే దొంగ మీన్స్ పని దొంగనా అని, పని దొంగనా, వంగలేనివాడా కాదు. దానికి న్యాయం చేయాలి, వాళ్ళ భయం అది. అలాగే మనకు కూడా అయ్యో నాకు ఇది రాదు అది రాదు అని అనడానికంటే ముందు నేను దీనికి న్యాయం చేయగలనా? నాకంటూ దేవుడు ఒక వరం ఇస్తే, నాకంటూ ఒక అవకాశం ఇస్తే, వరము ప్లస్ అవకాశం ఇస్తే దానికి నేను న్యాయం చెయ్యాలి. ప్రియులారా, ఒక బాధ్యత మనం తీసుకున్న తర్వాత ఏది ఏమైనా సరే దాన్ని కడవరకు కొనసాగించి నిలబెట్టుకోగలగాలి, నిరూపించుకోగలగాలి. వస్తాయి సవాళ్ళు, వస్తాయి శోధనలు వస్తాయి. నువ్వు కట్టుబడి ఉంటావా, మాట తప్పుతావా, నిలబెడతావా, కూలగొడతావా? ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలలో పరీక్షలు వస్తాయి. కానీ మనకు బైబిల్లో చెప్తాడు కదా, పరీక్ష ఏం నేర్పిస్తుందట? ఓర్పు. అవునా? ఓర్పు ఏం నేర్పిస్తుంది అన్నా? నిరీక్షణ. రైట్, నిరీక్షణ అని అక్కడ ఒక సీక్వెన్స్ చెప్తా ఉంటాడు. అంటే అవన్నీ కూడా మనలను ఒక త్రోవలో పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రాక్. ఇది నాకు వద్దు అనంటే కుదరదు.
ఈ మొదటిది బాగానే ఉంది, ఆ లాస్ట్ది బాగానే ఉంది, మధ్యలో వద్దు అన్నాం అనుకో. రైలు ట్రాక్ మీద వెళుతున్నప్పుడు ఆ ట్రాక్ జెయింట్లు ఎలా ఉండాలండి? ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి. ఆ స్టేషన్ దగ్గర ఉన్న పట్టా నాకు బాగానే ఉన్నది ట్రాక్, ఈ స్టేషన్ దగ్గర ఉన్నది బాగానే ఉన్నది, మధ్యలోది నాకు నచ్చలేదు, అది తీసేయండి అని అన్నాం అనుకోండి. ఈ ట్రాక్ మీద ఉన్నటువంటిది ఆ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ట్రాక్ మీదకి వెళ్ళాలంటే మధ్యలో జాయింట్ ఉండాలా లేదా? జాయింట్ లేకపోతే ట్రైన్ పడిపోతుంది. ఆ ఆలోచన లేకుండా, ఆ వివేకం లేకుండా ఈ మధ్యలోనిది లేకుంటే బాగుండు అని అనుకుంటే కుదరదు. మనకివ్వబడినటువంటి ప్రతి బాధ్యతని, ప్రతి తలాంతును మనము వాడుతూ శరీరంలో అవయవాలుగా మనం ఎలా ఉండాలి అని చెప్పాడు. శరీరంలో అవయవాలుగా మనం ఉండాలంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటిది ఆత్మ సంబంధమైన శరీరం, అవునా? యేసు తలగా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరములో, ఇప్పుడు మన భౌతిక సంబంధమైనటువంటి శరీరములోని అవయవాలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ఏ రకంగానైతే కలిసి సాగుతాయో, సహకరించుకుంటాయో, ఒక అవయమునకు ఘనత కలిగితే మిగిలిన అవయవాలు కూడా ఎలాగునైతే సంతోషిస్తాయో, ఒక అవయమునకు గాయం కలిగితే, బాధపడితే మిగిలిన అవయవాలైతే ఏ విధంగా బాధపడతాయో, అలా ఏకీభవించి సమిష్టిగా సాగుతాయో, సంఘములో ఉన్నటువంటి అవయవాలుగా మీరు సమన్వయం కలిగి ఒకరితో ఒకరు సహకరించుకునేటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి గుణము, ప్రవర్తన కలిగి ఉండిన వారై ఉండాలి అని మనం చివరి వారము కొరింథీయుల పత్రికలో చదువుకున్నాం. ఓకే, ఇక ఈరోజు రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో నుండి, తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి ఏంటి అట్లా చదువుతున్నా, మళ్ళీ చదువుతున్నాను. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఈ మాటలు మీకు ఏమర్థమైంది? ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంతే. ఎక్కువ సీన్ క్రియేట్ చేయొద్దు, ఎక్కువ హైప్ క్రియేట్ చేయొద్దు. నేను ఇంత అంత అని చెప్పి గప్పాలు కొట్టకూడదు, పెగ్గెలకు పోకూడదు. నువ్వు ఎంతున్నావో అంతలోనే ఎగ్జిబిట్ అవ్వు. అది నువ్వు పనిగట్టుకొని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిలో, ఆ ప్రాసెస్లో నువ్వు వెళుతూ ఉంటే నువ్వెంతో, నీ తలాంతెంతో, నీ నిబద్ధత ఎంతో, నీ పనితనం ఎంతో, నీ కమిట్మెంట్ ఎంత అనేటువంటిది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు తనకు కాని దాంట్లో ఏలు పెట్టి చెడగొట్టి మచ్చ తెచ్చుకోవటం కంటే నీకు అయిన దాంట్లో, అంటే నువ్వు చేయగలిగేటువంటి దాంట్లో నువ్వు చేస్తూ దానికి వన్నె తీయగలగటం అనేటువంటిది మంచిది. దాని ద్వారా మంచి అప్రిసియేషన్ అనేటువంటిది దేవుని ద్వారా చెందుతుంది. అందుకే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. ఇక్కడ ఏ విశ్వాసం? దేవుడున్నాడనో, యేసయ్య నా రక్షకుడనో, అది కాదు. ఇక్కడ విశ్వాసం ఏంటంటే
అవర్ కాన్ఫిడెన్స్. అర్థమైంది అనుకుంటున్నాను. నేనేం చేయగలను, ఎస్ ఇది నేను చేయగలను, ఇది నేను చేయలేనబ్బా, ఇది కష్టం. ఒక క్లారిటీ ఉంటుంది మనకి ఆలోచిస్తే. ఓకే, నువ్వేం చెయ్యగలవని నీకు తెలుస్తుందో ఆ పరిమాణము చొప్పున తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. స్వస్థ బుద్ధి గలవాడై తగిన రీతిగా ఎంచుకొనవలెను. కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘ కార్యక్రమం ఒకటి అనుకుంటే, సెమినార్ కార్యక్రమం ఒకటి అనుకుంటే, సభల కార్యక్రమం ఒకటి అనుకుంటే, గల్లీది, గ్రామానిది, పట్టణానిది, ఇలా ఒక్కొక్కటి ఉంటుంది. చర్చిలో అంటే మీకు తెలిసిందే సామెత కదా, ఏంటది? ఎడారిలో ఆందం చెట్టే గొప్ప, అదే గొప్ప వృక్షం. దాన్ని తప్పట్టాలని వీల్లేదు. నిజంగా అది గొప్పది. అక్కడ నిజంగానే అది గొప్పది. ఇప్పుడు కాస్తో కూస్తో నీకు నీడ కావాలంటే అక్కడికే వెళ్ళాలి, అంతే కదా. అలా కాకుండా మునగ చెట్టు, ఈ ఆమ్దం చెట్టు పక్కన వేప చెట్టు ఉంది. ఇప్పుడు ఆమ్దం చెట్టు కిందికి వెళ్ళాలా, వేప చెట్టు కిందికి వెళ్ళాలా? నీడ కోసం, కేవలం నీడ కోసం వేప చెట్టు కిందికి వెళ్ళాలి. కానుగ చెట్టు ఇంకా చల్లగా ఉంటుంది, దాని కిందికి వెళ్ళాలి. కానీ మంచి ఆరోగ్యమునిచ్చేటువంటి నూనె కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, కానుగ చెట్టు దగ్గరికి వెళ్ళాలా, ఆముదం చెట్టు దగ్గరికి వెళ్ళాలా? ఆముదము చెట్టుకున్నటువంటి వరం ఒకటి ఉంది, మర్చిపోకూడదు. కానుగ చెట్టుకు ఒక వరం ఉంది, చింత చెట్టుకు ఒక వరం ఉంది. దాని రిక్వైర్మెంట్ని బట్టి అది ఇప్పుడు అయ్యో నేను నీడని ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఆముదం చెట్టు బాధపడాల్సిన అవసరం లేదు. నేను శ్రేష్టమైనటువంటి నూనెను ఇవ్వగలుగుతున్నాను, నేను ఈ నూనెను ఇవ్వాలి, ఆ నూనెను ఇవ్వటానికి అది ప్రయత్నం చేయాలి, దానికి న్యాయం చేయాలి అది. కానీ అందరు చాలామంది కానుగ చెట్టుని ఇష్టపడుతున్నారు, అందరు దాని కిందకే పోతున్నారు, నా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు. కనుక ఇప్పటి నుండి నేను నీడనిస్తాను అని పిలుస్తాను, నూనె సంగతి పక్కకు పెడతానని చెప్పేసి నూనెను పక్కకు పెట్టి నా దగ్గర రండి, నా దగ్గర రండి, నేను నీడనిస్తా. ఇప్పుడు ఆ సమూహానికి లేదా ఇంటి పెద్ద, ఆ నాయకుడు ఆ చెట్టు కింద వండి, ఆ చెట్టు కింద వండి అన్నట్టుంటే, ఆ చెట్టు కిందకే పొమ్మని చెప్తున్నావు, నా దగ్గర రమ్మని ఎందుకు చెప్తలేవు నువ్వు అని ఆముదం చెట్టు అతన్ని అడిగితే అది అర్థవిహీనమైనటువంటి మాట కాదు. ఇప్పుడు చెట్టు కనుక, అంటే చెట్టు గురించి మాట్లాడుకున్నాం కనుక ఇక్కడ పెద్దగా మనకి కాంట్రవర్సీ ఏమి ఉండదు. ఆ చెట్టు స్థానంలో ఇప్పుడు ఆముదం చెట్టు లాంటి వ్యక్తులు కొందరు ఉంటారు, కానుగ చెట్టు లాంటి వ్యక్తులు కొందరు ఉంటారు. ఇప్పుడు కానుగ చెట్టు ఆముదం చెట్టు లాంటి నూనె ఇవ్వమంటే ఇవ్వదు అది. గనక నూనె కావాలన్నప్పుడు అందరూ ఆముదం చెట్టు దగ్గరికి వెళ్ళమనే చెప్తారు. నీడ కావాలన్నప్పుడు అందరూ కానుగ చెట్టు కిందకి వెళ్ళమని చెప్తాం. దానికున్న వరం అది, దీనికున్న వరం ఇది. అలా కాకుండా నీకున్నటువంటి వరము నీవు వాడుకోవాలి, నీవు దానికి న్యాయం చేయాలని ప్రయత్నం చేయాలి తప్ప నన్ను కానుగ చెట్టు లెక్క వాడుకుంటలేడు, నన్ను ఆముదం చెట్టు లెక్క వాడుకుంటలేడు అని ఇలా ఒకరికి ఒకరు అనుకుంటే అది ఆ జ్ఞానంతో కూడినటువంటి విషయం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలను. తగిన రీతిగా తనను తాను ఎంచుకొనవలను అంటే, తనను తాను ఎంచుకొనవలను అంటే దాని అర్థం ఏంటి? నేను ఇప్పుడు ఇక్కడ ఎలా వాడబడాలి,
ఎలా వాడబడాలి, దానికి నువ్వు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయి. అలా నీవు ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కలిగి ఉండు. తర్వాత ఏమంటున్నాడు? తనకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి నాకు అంటున్నాడు అక్కడ, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ, అంటే మీకు చెప్పగలిగేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు, చెప్పుమని నాకు పురమాయించాడు గనుక నేను చెప్తున్నాను. మీరు దీన్ని స్వీకరిస్తారా, తృణీకరిస్తారా, గౌరవిస్తారా లేదా అగౌరవపరుస్తారా అనేటువంటిది మీ చాయిస్, మీ ఇష్టం. చెప్పేటువంటి కృప నాకు అనుగ్రహించాడు కాబట్టి మీకు చెబుతున్నాను. 4వ వచనం, ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఈ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఏం సెన్స్ ఇది? తెలుగులో చెప్పండి. కామన్ అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పండి. ఇంగిత జ్ఞానము, ఈ కనీసపుట ఆలోచన అంటాం. కనీసపుట ఆలోచన ఏంటి కామన్ సెన్స్? ఏమన్నాడు ఇక్కడ? శరీరములో అవయవాలు అనేకములు ఉన్నను ఆ అవయవాలన్నిటికీ ఒకటే పని ఉండదు. ఆయన వచ్చి మైక్ పట్టుకొని చెప్తాడు దర్జాగా, చెప్పగానే అయిపోతుందా? ఇక్కడ ఎన్ని చేయాలి అంటే ఏంటి అంటే ఉదాహరణ చెప్తున్నాను అర్థం కావడానికి. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక ఉదాహరణ తీసుకోవాలి కదా. ఏదో ఒక ఉదాహరణ తీసుకోకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ సౌండ్ సిస్టము ఇదంతా సెట్ చేయటానికి ఉంటుంది, దానికి శ్రమ ఉంటుంది, దానికి గాబరా ఉంటుంది. అది ఒక మైకు రాకపోతే అది ఎందుకు వస్తలేదో తెలియదు. కాసేపు ఆ చెమటలు పడతా ఉంటాయి, ఆ ప్రెజర్ ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. కానీ ఏ పని చేసినా కూడా నిబద్ధతతో చేయాలి, న్యాయంగా చేయాలి అని అనుకునేటువంటి వారికి ఆ ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. మాట్లాడేవాడికైనా చివరికి పాడేవాడికైనా. ఇప్పుడు ఒకసారి పాడి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాం అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఆ లెవెల్లోనే ఉంటాయి, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీ వెనకాల నువ్వు పాడుతూ ఉంటే నీ మైండ్లో వెనకాల అది వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఏమని? రీచ్ అవుతున్నానా లేదా, ఇంకా నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా బెస్ట్గా ఇస్తున్నానా లేదా డౌన్ఫాల్ అవుతుందా? కొంచెం డౌన్ఫాల్ అయినట్టుగా నీకే అనిపిస్తున్నది అనుకో. ఎదుటి వాళ్ళ ముఖాలు కూడా, అక్క అంత బాగా వాడాక ఏంది ఇప్పుడు ఇట్లా వాడుతుంది, ఇట్లా పెట్టిననుకో, నీ పాట కాస్త ఏమవుతుంది? ఉన్న ఆ లెవెల్ పిచ్ కూడా లేకుండా పడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒత్తిడి ఆటోమేటిక్గా ఉంటుంది. గనుక అందరికీ ఒకటే పని ఉండదు. నీకున్నటువంటి పనికి నువ్వు న్యాయం చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎఫెసీ పత్రికలు చెప్తారు, అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ భాషలు మాట్లాడతారా, అందరూ భాషలకు అర్థాలు చెప్తారా అంటే అందరూ చెప్పరు. మరి అందరూ ఒకే పని చేయలేరు. కనుక నువ్వేం పని చేయగలవు? ఎందుకంటే సంఘాలలో ఆ చిన్న చిన్న డిస్ప్యూట్లు ఎందుకు వస్తాయంటే ఇట్లాంటి వాటిలో నుండే వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు, వీరిని అసలు పట్టించుకోవటం లేదు, వారిని హెచ్చిస్తున్నారు, వీరిని తగ్గిస్తున్నారు, వాళ్ళు ఒకటవుతున్నారు. ఇది అనవసరమైనటువంటి, నిజంగా చెప్పాలి అంటే అనవసరమైనటువంటి సాతాను అంటే తెలియకుండానే అమాయకత్వంతో సాతాను ప్రేరేపితమైనటువంటి ఆలోచనలతో ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇట్లా అట్లా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. దయచేసి
అలా ఎవరు కూడా ఆలోచించకూడదు. తప్పనిసరిగా దేవుడు నీకున్నటువంటి వరాన్ని నువ్వు వాడాలి అని అనుకుంటే నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. అలాగే నిబద్ధత కలిగినటువంటి భక్తులైతే, సహవాసకులైతే వారు కూడా అంతే నిజాయితీగా వారిని వాడుకోవాలని భావిస్తారు. ఎవరు దేనికి న్యాయం చేయగలరో దానికే వాడుకోవాలని భావిస్తూ ఉంటాం. అక్కడ అపార్థం చేసుకుంటే ఇక అంతకంటే బాధాకరమైనటువంటి విషయము మరొకటి ఉండదు. వడ్ల పని చేయాలి, నేను వెల్డింగ్ చేస్తానని వస్తే కుదరదు. 2 పనులు వస్తాయన్నప్పుడు రెండింటికి వాడతాం. కొందరికి 2 పనులు వస్తాయి, మీ బావకు వచ్చినట్టుగా, అవునా? కొందరు 2 పనులు వస్తాయి, కొందరికి ఒక్కొక్క పని, ఎవరి పని వాళ్ళకే వస్తుంది. అయితే నీకు 2 పనులు వచ్చినా కూడా నీకంటే బాగా వెల్డింగ్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. నీ వెల్డింగ్ వస్తుంది కానీ నీకంటే బాగా చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఎవరు వాడుకోవాలి? నాకు వెల్డింగ్ మొన్నటి సంవత్సరం దాకా నేనే వెల్డింగ్ చేసిన, నన్నే వాడుకున్నారు. ఈ సంవత్సరం ఆయన కొత్త ఆయన రాగానే ఆయనకి ఇచ్చేసి ఉంటాయి కదా. ఇట్లా అట్లా జరుగుతూ ఉంటాయి. అక్కడ మనం అది కాదు, నిన్ను వాడుకోకూడదు అనేటువంటి ఇంటెన్షన్ కాదు. దీన్ని ఇంకెవరు మెరుగుగా నైపుణ్యంగా చేయగలరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ టైంలో 2 పనులు కావాలి, ఒక సర్టెన్ పీరియడ్లో 2 పనులు అవ్వాలి. 2 పనులు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకరిని చెక్క పని మీద పెట్టాలి, ఒకరిని వెల్డింగ్ పని మీద పెట్టాలి. ఇట్లా ఎన్నో క్యాలిక్యులేషన్స్ అనేటువంటి ఉంటాయి. మీకు వెల్డింగ్ పనిలో ఇద్దరికి సమాన నైపుణ్యమే ఉండొచ్చు, కానీ ఒక ఇన్ టైంలో 2 పనులు కావాలి అని అన్నప్పుడు నీకు 2 పనులు వస్తాయి. అందులో చెక్క పని కూడా వస్తుంది, ఆయనకు ఒకటే పని వస్తుంది, వెల్డింగ్ పని. కాబట్టి నీకు వెల్డింగ్ పని వచ్చినా కూడా నిన్ను చెక్క పనిలోనే పెడతాము, వెల్డింగ్ పని వచ్చిన ఆయనకి వెల్డింగ్ పని. దీన్ని అర్థం చేసుకోగలిగితే సమస్యే ఉండదు. కాదు, కూడదు అని ఇంకా వేరే రకంగా ఆలోచనలు వస్తే దాన్ని సమాధానపరచడం అనేటువంటిది కత్తిమీది సామవుతుంది, కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి సహవాసాన్ని కోల్పోలేము, ఏమండి? అలాగని ఆయన బాధని లేదా ఆవిడ బాధని తీర్చటానికి మనం చేసేటువంటి ప్రయత్నం కష్టమవుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది ఇప్పుడు తాను ఇబ్బంది పడటమే కాకుండా ఎదుటి వారిని ఇబ్బంది పడేటట్లుగా చేయటము అవుతుంది. ఇదంతా కూడా మనకు తెలియకుండానే. ఇప్పుడు పాపం పేతురుని మనం అర్థం చేసుకుంటాం కదా. పేతురు మంచివాడా చెడ్డవాడా? మంచివాడు. కానీ పేతురును సాతాను ఏం చేసింది? ప్రేరేపిస్తే ఆయన ఏదో మాట్లాడితే ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. జడ్జీలు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు నోట్ చేసుకోవాలి. యేసయ్య ఏమన్నాడు? సాతానా నా వెనుకబో అన్నాడు. ఎవరి ముఖం చూసుకుంటా అన్నాడు? ఇప్పుడు పేతురు ఏమనుకోవాలి? ఇన్ని రోజులు ఈయన తోటుంటే నాకు సంపాదించిన పేరు, నాకు వచ్చిన పేరు, ఆయన నాకు పెట్టిన పేరు అని పేతురు కనుక అలిగి వెళ్ళిపోతే, ఇప్పుడు యేసయ్య దృష్టిలో సాతాను పేతురా లేకుంటే అది అపవాదే కదా. అది అర్థం చేసుకున్నాడు కనుక పేతురు నిలబడ్డాడు. అది అర్థం చేసుకోకపోతే అలిగి వెళ్ళిపోతాడు. ఇట్లా చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి కదా. కాబట్టి ఒక సంఘములో అవయవాలుగా ఉంటున్నటువంటి, అంటే శరీరములోని అవయవాలకి ఒకే పని ఎలాగనైతే ఉండదో, సంఘములో ఉన్నటువంటి అవయవాల లాంటి వ్యక్తులమైనటువంటి మనకు ఒకటే పని ఉండదు. మరి ఏముంటుంది? ఎక్కడ ఎన్నో వచనంలో ఉన్నాం? 5వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. ఇప్పుడు
నోరు చేసే పని నోరు చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి. ఇప్పుడు కాలు నేను నోటి పని చేస్తానని వచ్చిందనుకోండి, నోరు ఆహారాన్ని నమిలి మింగుతుంది లేదా మాట్లాడుతుంది. ఇప్పుడు నోటితో మాట్లాడాల్సినటువంటి వాడు కాలుతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇటు రా అని పిలవాలి, నోరు ఇటు రా అన్నది, దాంతోపాటు ముఖం కూడా కదిలింది అనుకోండి. ఇప్పుడు అదే మాట అదే విషయాన్ని కాలుతో కూడా చెప్పొచ్చు. ఏమని? ఇట్రా, మళ్ళీ ఇది అంటే అది బై డిఫాల్ట్ వచ్చింది, అది మీకు చెప్పడానికి వచ్చింది. అది కాలుతో కూడా సైగ చేయొచ్చు, కానీ ఎలా ఉంటుంది? నోరు ఉండగా, ఇది బాగా ఇంపార్టెంట్, నోరు ఉండగా కాలుతో పిలిస్తే అతడు అగౌరవంగా భావిస్తాడు. నోరు లేదు, చేతులు లేవు, మెడ కూడా పట్టేసి ఉన్నది, కానీ పిలవాలి వారిని. అప్పుడు నువ్వు కాలుతో పిలిచినా వాడు నీ పట్ల అపార్థము చేసుకోడు, గౌరవంగానే భావిస్తాడు, గౌరవంగానే భావిస్తాడు. ఈ చేతులు లేనటువంటి వాళ్ళు కాళ్ళతోనే పెయింట్లు వేస్తూ ఉంటారు, కాళ్ళతోటే భోజనం చేస్తూ ఉంటారు, స్నానం చేస్తూ ఉంటారు, బాణాలను కూడా ఎక్కుపెట్టి కొడుతూ ఉంటారు. పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి, ఏమంటే మీకు పూలమాలతో నేను సన్మానించాలనుకుంటున్నాను అని కనుక ఈ అవయవాలు లేవు, 2 కాళ్ళు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు అనుకోండి, అతడి పట్ల జాలిపడి నీకు ఆనందం కలిగించటం కంటే నాకు గొప్ప విషయం మరొకటి ఏమీ లేదు అని అనుకుంటే తప్పకుండా ఆ కాళ్ళే చేతుల కంటే గొప్పవిగా భావించి ఆ మాల వేయించుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఆ విధానాన్ని బట్టి, ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, చేతులు ఉన్నాయి నేను కాళ్ళతో వేస్తానంటే చేతులు ఉంటాయి, చేతులు ఉండినాక నేను కాళ్ళతో వేస్తానంటే అప్పుడు అక్కడ ఒప్పుకోడు. ఇదేం మైండ్ రా బాబు నీది, నీకు చేతులు ఉన్నాయి కదా, వీడికి ఎంత గర్వం, ఎంత పొగరు, ఇట్లా వస్తుంది ఆలోచన. కానీ ఏమీ లేనప్పుడు కాళ్ళతో వేస్తానంటే జాలి కలుగుతుంది. సింపుల్ అండి. సంఘములో కూడా ఇలాగే ఉంటాయి అవయవాలన్నీ ఒకే పని కలిగి ఉండకుండా ఒకరికి ఒకరము ప్రత్యేకమైనటువంటి అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, మళ్ళీ పరిచర్యల్లో పలు విధాలు ఉంటాయి. ఓకే, పరిచర్య అయితే పరిచర్యలను, అంటే ఇక్కడ ఈ పరిచర్య అనేటువంటి దాని విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి పేతురు అండ్ టీము బోధ చేస్తున్నటువంటి సమయంలో భోజనాల గురించి సమస్య వస్తే పరిచర్య కోసము అని చెప్పి, అంటే ఆ భోజనాలు వడ్డించడం కోసం అని చెప్పేసి 7 నీతిమంతులని ఏర్పాటు చేయడం జరిగింది. అది పరిచర్య. ఏమండి, వారికి వసతులు కలుగచేయటం, అది పరిచర్య. ఏమండి, ఆ రకంగా పరిచర్యలు పలు విధాలుగా ఉంటాయి. అందులో ఇలాంటిది ఒకటి. పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. ఇప్పుడు బోధించేవాడు ఏం చేయాలి? బోధించాలి. బోధించేవాడు బోధించకుండా ఆయనకు బోధించాలి అనేటువంటి కుతూహలం ఉంది. సెకండ్ పర్సన్కి బోధించాలి అనేటువంటి కుతూహలం ఉంది. ఇప్పుడు అక్కడ బోధించేవాడు బోధించగలిగేటువంటి వాడు బోధించాలా,
వేరే వేరే కృపావరాలు తనకు చాలా ఉన్నాయి, కానీ బోధించాలి అనేటువంటి ఉత్సుకత ఉంది. ఇప్పుడు బోధించగలిగేటువంటి వాడు బోధించాలా, ఈ ఉత్సుకత ఉన్నటువంటి వాడికి బోధించమని చెప్పాలా? కాదులే బ్రదర్, నేను మాట్లాడుతుంది అని అన్నాం అనుకోండి, అతను ఏమవుతాడు? హట్ అయిపోతాడు. బోధకుడే కదా, పాటల్లో కూడా హట్ అయిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మొన్న సెమినార్లో బాలానగర్ నుండి ఒక తమ్ముడు నేను పాడతా అని ముందే ఫోన్ చేసి ఉండే నాకు. సరే రా తమ్ముడు, వచ్చినాక చూద్దాం. వీలుగాలే, ఇవ్వలేకపోయాం. తమ్ముడు మాట ముచ్చట లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్డేట్లు తెలియలే కానీ, కమ్యూనికేషన్ లేదు కానీ, నేను అనుకుంటున్నాను హట్ అయి ఉంటాడు. కానీ పరిస్థితి ఏంటి కదా? అలా ఇప్పుడు అర్థం చేసుకుంటే సమస్య లేదు, అపార్థం చేసుకుంటేనే సమస్యలు. ఇప్పుడు దీనంతటికి న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇతడు ఈవిడ ఈ పని చేస్తే బాగుంటుంది, ఇతడు ఈ పని చేస్తేనే బాగుంటుంది, అతడు ఆ పని చేస్తేనే బాగుంటుంది, లేదన్నా నేను కూడా ఈ పని చేస్తా, వద్దులే నువ్వు ఇంకో పని చేయనంటే, అలా చెప్పినటువంటి వాడు కొంచెం వాళ్ళకి ఆయాసం కలిగజేసినటువంటి వాడు అవుతాడు. అలా కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటే దాన్ని కానీ చేసేయి, వచ్చేయి అనేటువంటి విధానంలో ఉంటే అతడు వారికి సంతోషము కలిగించినటువంటి వ్యక్తి అవుతాడు. మీకు అర్థమవుతుందో లేదో? ఆయాసం కలిగజేసేటువంటి వ్యక్తి, లేదంటే బాధ కలిగజేసేటువంటి వ్యక్తి, సంతోషం కలిగజేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎవరి వలన అక్కడ న్యాయం జరుగుతుంది? ఆయాసం కలిగజేసేటువంటి వ్యక్తి మూలంగానా, సంతోషం కలిగజేసేటువంటి వ్యక్తి మూలంగానా? ఆయాసం కలగజేసేటువంటి వ్యక్తి మూలంగా న్యాయం జరుగుతుంది. కానీ వ్యక్తులకు మాత్రం ఈయన ఏమవుతాడు? కంటవుతాడు. అంతేనా? వ్యక్తులకు మాత్రం ఇతను కంటవుతాడు. అర్థం చేసుకొని కలిసి సాగుతేనో సమస్య లేదు, అర్థం చేసుకోకపోతే సమస్య. ఇలా వివరించుకుంటూ పోతే చాలా సంఘము అనేటువంటి దాంట్లో సమస్యలు చాలా చాలా ఉత్పన్నమవుతుంటాయి. ఇప్పుడు నాకు ఉంటుంది, ఎవ్రీ వీకు నేను ఒక 1 అవర్ మాట్లాడితే, మనలో ఎవరైనా ఇంకొక ½ అన్ అవర్ మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు. వన్స్ అపాన్ ఎ టైం మనం సికింద్రాబాద్ ప్రాంతంలో ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ 2 ఉండేటివి. కానీ అప్పుడు మన వాళ్ళే ఏం పడ్డారు? చాలా లాంగ్ అయిపోతుంది, ఒక మెసేజ్ చాలు, ఒక మెసేజ్ పరిమితం చేసి, అవునా? ఈ ఒక మెసేజ్ పరిమితం చేసిన తర్వాత ఇప్పుడేమవుతుంది? అన్న ఒక్కడే మాట్లాడతాడు, ఇంకొకరికి అవకాశం ఇవ్వటం. పోనీ ఇప్పుడు అన్నను పక్కకు పెట్టేసి ఆ ఒక వ్యక్తితో కానిచేద్దామనంటే ఎన్ని తలనొప్పులు చూడండి. నుయ్యి గొయ్యి ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇన్ని రకాలైనటువంటి సమస్యలు సంఘములో ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోగలగాలి. న్యాయం జరగాలంటే, సమ్మతమైనటువంటి విధానంలో కార్యము జరగాలి అనంటే ఆ విషయాలనే ఇక్కడ మన దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవచన వరమైతే ప్రవచనము, పరిచర్య అయితే పరిచర్య, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలను. అంటే ఎవరి విశ్వాస పరిమాణము చొప్పున వారు వారి పనులని జరిగింపవలను.
వెరీ క్లియర్గా ఉంది, ఇంకా వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవాడై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇప్పుడు నాకు పాట పాడరాదండి, నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను, నేనేం సిగ్గుపడను, నాకున్న పరిస్థితి అది. కానీ బాగా పాడినటువంటి వాళ్ళను నేనేమనగలుగుతాను, చాలా బాగా పాడారు, ఇంకా బాగా పాడాలి, ఈ రకమైనటువంటి వెర్షన్లో వస్తూ ఉంటుంది. కనుక మనం ఏంటి అనేటువంటి దాన్ని గమనించుకొని దానికి న్యాయం చేసుకుంటూ నీకు లేనటువంటి తలాంతు ఏదైతే ఉందో, లేకుంటే నీకు ఉన్న తలాంతు అయినా సరే ఎదుటి వారికి కూడా అదే తలాంతు ఉండి, లేకుంటే నీకు లేనటువంటి తలాంతు వాళ్ళకు ఉండి వారు దానిలో వాడబడుతున్నప్పుడు, వాళ్ళు దానికి గొప్ప న్యాయం చేయగలిగినప్పుడు వాళ్ళని మనం ఏం చేయగలగాలి, అప్రిసియేట్ చేయగలగాలి. ఆ గుణం ఉండాలి అని అంటున్నాడు. ఎదుటివారిని ఏం చేయమంటున్నాడు, ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఇదో జబ్బు, మళ్ళీ అన్ని టాలెంట్లు ఉంటాయి కానీ ఎక్కడికి రారు, ఎందులో పాలు పంచుకోరు, ఇక ఉండేందుకు లేకెందుకు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇలా అనేక విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుంటారు. ఇవన్నీ వరాలే. అక్కడి వరకు చాలండి. ఇన్ని రకాలుగా సంఘములో పరిచర్యలు ఉంటాయి, వాటికి మనము న్యాయం చేసేటువంటి వారంగా ఉండి కేవలం దేవుని సంకల్పము నెరవేరాలి, దేవుని చిత్తము జరగాలి. ఆ దేవుని చిత్తము జరగటానికి ఎవరు దానికి న్యాయం చేయగలిగితే వారము వాడబడాలి. నేను ఇక్కడ న్యాయం చేయగలుగుతాను అని అన్నప్పుడు అక్కడ మనం మాంద్యులము కాకూడదు, అక్కడ మనము ఆబ్సెంట్ అవ్వకూడదు, నేను రాలేను అని అనకూడదు. తప్పకుండా రావాలి, చెయ్యాలి. ఇలా ప్రతిదిని కూడా అర్థం చేసుకొని పోగలిగితే ఆ సంఘము చాలా ముభావదాయకంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అలా గొప్పగా ఉంచుకునేటువంటి ప్రయత్నం సంఘముగా మనం చేయాలి. ఇకపోతే నాబోటి వాడికి, అలాగే సంఘ పెద్దలైనటువంటి వారికి, ఇప్పుడు సంఘ పెద్దలను ఎలాంటి వారిని నిర్ణయించాలి అనేటువంటిది గడిచిన పాఠంలో చెప్పుకున్నాం. ఆ సంఘ పెద్దలైనటువంటి వారు కొంచెం అధికారం, అంటే అధికారం అంటే కొంచెం నాయకత్వం, మాకంటే ఈయన పెద్దోడు అనేటువంటి భావన అందరూ ఇతడికి ఇచ్చారనుకోండి, ఆ నాయకత్వం ఇచ్చారనుకోండి, లేదా ఈయన నాయకత్వం తెచ్చుకున్నాడు అనుకోండి, ఇట్లా కూడా ఉంటాయి. ఇచ్చిందో తెచ్చుకున్నదో కొంచెం ఆ లీడర్షిప్ అనేది వస్తే ఇక ఆగరు, వచ్చి ఇక తన ప్రతాపాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జి కంటే ఎక్కువ ఆర్డర్లు వేస్తూ ఉంటాడు, టక్క టక్క కొట్టి సైలెన్స్ సైలెన్స్, చూప్, నేను చెప్పినట్టే వినాలి, సిట్ స్టాండ్, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అలా అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా వారు వాళ్ళ యొక్క అధికారాన్ని చెలాయించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా సమంజసకరం కాదు. అంటే ఇది నాబోటి వారికి లేదా పెద్దలైనటువంటి వారికి చేస్తున్నటువంటి హెచ్చరిక. అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, తోటి పెద్దను అంటే మామూలుగా తోటి పెద్దను అని తాను తగ్గించుకొని చెప్తున్నాడు, కానీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళందరిలో నాయకుడు ఆయన, పెద్దలలో పెద్ద ఆయన. అందుకే తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని,
బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. నువ్వు ఒక పెద్ద, మేము పెద్దలం అయినప్పుడు నువ్వు మమ్మల్ని హెచ్చరించేది ఏంది? వస్తుందా రాదా? మామూలుగా ఇప్పుడు నువ్వు ఒక వార్డు మెంబర్, నేను ఒక వార్డు మెంబర్, నువ్వు నన్ను హెచ్చరించేది ఏంది? కానీ ఈయన ఏం చేస్తున్నాడట? తోటి పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమని? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. అంటే ఈ పెద్దరికం అనేటువంటిది బలవంతంగా నీ ప్రతాపమును చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తూ, తర్వాత ఏమంటున్నాడు? దుర్లాభ అపేక్షతో కాక. అంటే ఈ పెద్దరికంలో నేనేదో వెనకేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కాక. అంటే ఆ పెద్దరికాన్ని, ఆ పరపతిని నేను ఎక్కువగా ఇక్కడ వాడుకోవాలి, చూపించుకోవాలి, కనపరుచుకోవాలి. కొందరికి పోస్టర్లో పేరుంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు, అవునా? అలా కొందరికి కూర్చేస్తే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి? మంచి వినయము, మంచి సౌమ్యము ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చొని వినాలని ఆశపడుతూ ఉంటాడు. ఇంకొందరికి ఎలా ఉంటుంది? నాకు వేదిక మీద కూర్చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరి అభిప్రాయం, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. గొల్లొళ్ళు గొర్రెలని అడవికి తోలుకుపోతారు. ఇప్పుడు నువ్వు పెద్దనా, నేను పెద్దనా, నువ్వు నీ మాట వినాలన్నా, నా మాట వినాలన్నా అని వీళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, అక్కడ గొర్రెల పరిస్థితి ఏమవుతుంది? ఆగమైపోతుంది. అక్కడ కుక్కలో తోడేలో చుట్టూ తిరుగుతారు, ఇక్కడ వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటారు, వాటి పని మీద అవి ఉంటాయి. లేదంటే ఈ గొర్రెలు ఏదో చేనులోకి పోవటమో, చెట్టుకొకటి పుట్టకొకటి అవ్వటమో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అంటే సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటంటే మందను కాయాలి. మందను కాయటం అంటే ఏమేమి ఉన్నాయి అందులో? క్రూర మృగముల బెడద నుండి కాపాడాలి, దొంగల బెడద నుండి కాపాడాలి, అదే సమయంలో వాటికి మంచి మేతను ఇవ్వాలి, అలాగే మంచి నీటిని అందించాలి, అలాగే అవి విశ్రాంతి తీసుకోవటానికి అవసరం మంచి దొడ్డిని ఏర్పాటు చేయాలి. ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇంకా రోగాలు, నొప్పులు అవన్నీ వస్తే మంచి మందులు ఇవ్వాలి. ఇన్ని రకాలైనటువంటి విచారణలు ఉంటాయి. విచారణ అంటే కొన్ని సంస్థలలో విచారణ సంస్థ అని ఒకటి ఉంటుంది. ఏంటి విచారణ అంటే? సంఘములో ఎవరెవరికి ఏ సమస్య ఉంది, సంఘ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా సంఘాలు ఉంటే ఏ సంఘములో ఏమేమి సమస్య ఉన్నదని ఎరిగి దానికి సొల్యూషన్ ఇవ్వటము అనేటువంటిది విచారణ చేయటం. ఆ మంచి విచారణ చేసేటువంటి వారై ఉండాలి. విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. నీ మంద నిన్ను అనుసరించేటువంటి విధంగా నువ్వు మాదిరిగా ఉండుము. అంటే నువ్వు వారికి ఏదేదైతే చెబుతున్నావో ఆ చెప్పేటువంటి విషయంలో నువ్వు మాదిరిగా ఉండుము అని. అంటే ముందు నువ్వు చెయ్యి, నువ్వు చేసి నీ సంఘమును నడిపించేటువంటి ప్రయత్నము చెయ్యము అని అంటున్నాడు. అంటే సంఘ కాపరి లేదా సంఘ పెద్ద తాను ఆ రకంగా, అంటే ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో అతడు న్యాయబద్ధంగా నడుస్తూ
లేదా సంఘమును విచారణ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో ముందుగా ఉంటూ అలాంటి మార్గ నిర్దేశకత్వం చేసేటువంటి వాడవుగా నీ క్రియల ద్వారా చూపించగలగాలి. అప్పుడు వారు నిన్ను అనుసరించేటువంటి విధంగా నీవు ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని అన్నాడు. అంటే అలా సంఘమునకు మాదిరిగాను ఉండి ప్రభు అయినట్టుగా కాకుండా వారిని చక్కగా విచారణ చేసి ఆ సంఘమును కాపాడేటువంటి వాడవుగా నీవు ఉండినట్టయితే ప్రధాన కాపరి వచ్చినప్పుడు, అంటే ప్రధాన యాజకుడు అని అర్థం, ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఏం పొందుకుంటా ఉంటున్నాడు? మహిమా కిరీటము పొందుదురు. అంటే ఇప్పుడు సంఘములోని అవయవాల గురించి చెప్పాడు. అందులో ఒక ముఖ్య అవయవము ఏంటి అని అంటే సంఘ కాపరి. ముఖ్య అనేటువంటి మాటని ఎందుకు వాడాను అనంటే, ముఖ్య అని అనగానే ఇతనికి స్పెషల్ ప్రైజ్ అనేది కాదు అక్కడ. ఇతడు క్రీస్తు వలె శిరస్సై ఉన్నటువంటి వాడు అని కాదు అక్కడ. ముఖ్య అనంటే నీవు ముందు అనుభవము గడించినటువంటి వాడవుగా ఉండి ఇంకొందరిని ఆ త్రోవలో నడిపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ, నీకు ఇదివరకే ఆ త్రోవ తెలుసు గనక ఆ త్రోవలో నువ్వు ముందు నడుస్తూ ఆ వెనకాల ఈ మందను నడిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఇప్పుడు గొర్రెలు తీసుకెళ్ళేటప్పుడు ఒక ఆయన ముందు వెళ్తూ ఉంటాడు, కొందరు వెనకాల వస్తుంటారు. ఇప్పుడు ఆ గొల్లలో ముందు వెళ్ళేట ఆయన గొప్పోడా, వెనక వచ్చేటోడు గొప్పోళ్ళా? ఏమన్నా ఇక్కడ ఎవరు ముందెళ్తున్నారు ఎవరు వెనక వెళ్తున్నారని కాదు, ముందెళ్తున్నటువంటి వాడే ఏంటి అని అంటే వెనకున్నటువంటి గొర్రెలకు దారి చూపెడతాడు అంతే. అయితే ఈ ముందెళ్ళేటువంటి ఆయన కాపరే, వెనుకొచ్చేటువంటి వాళ్ళైనా వాళ్ళు కాపర్లే. ఈ కాపర్లకి ప్రధాన యాజకుడు వచ్చినప్పుడు మహిమా కిరీటము ఇస్తాడు. అది మనసులో పెట్టుకొని ఈ కాపర్లు నడిస్తే సరిపోతుంది. అది మనసులో పెట్టుకొని ఈ సంఘ పెద్దలు నడిస్తే సరిపోతుంది. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సింపుల్ పాయింట్లు అండి. చిన్న చిన్న విషయాలు, కానీ వీటి నుండే పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వీటిని గమనించుకొని ఎక్కడికక్కడిగా మనం చెక్ పెట్టుకుంటే మనకు సమస్య అనేటువంటిది రాదు. చూడండి, దుమ్ము పడ్డప్పుడే ఊడ్చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు పాసిట్టి ఆ పురుగులు అవి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఆ ఉండనీతి తర్వాత అని బద్ధకంతో ఇంకో కారణాలతో అన్నిటిని అలాగే ఉండనిచ్చామనుకోండి, వారం 10 రోజులు తిరిగేసరికి ఇంటిలోనికి రావాలంటే కంపరం పుడుతుంది, భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ ఇంటిలో ఉండలేవు. దీంట్లో ఉండటం కంటే బజార్లో ఉండటం బెటర్ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి సంఘములో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలి అనంటే ఇదిగో ఈ జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఓకేనా? మిగిలిన విషయాల్ని వచ్చే వారం ధ్యానించుకుందాం.